హలో! అందరికీ నమస్కారం. ఈరోజు సోయ కూర, పెసరపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సోయ కూరను బాగా కడిగి కట్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఒక బాణలి పెట్టుకొని అందులోకి కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగ బేడలు, ఉద్ది బేడలు, ఇంగువ అన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి రెమ్మలను వేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. తరువాత అందులోకి 5, 6 పొడువుగా చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. తరువాత అందులోకి కడిగి తరిగి పెట్టుకున్న సోయాకును వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేయగా సోయాకంతా మగ్గిపోయి ఇలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు, కొద్దిగా ఉప్పు, నానబెట్టుకొని నీరు వంచుకున్న పెసరపప్పును వేసుకొని ఒకసారి కలుపుకోండి. అడుగు అంటకుండా ఉండటం కోసం కొద్దిగా నీరు యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మగ్గనివ్వండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి. ఆకు మరియు పెసరపప్పు కంప్లీట్గా ఉడికిపోయి ఉండాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఎండు కొబ్బరి లేకుంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన సోయాకు పెసరపప్పు ఫ్రై రెడీ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.